హలో హాయ్ నమస్తే అండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అయితే జేఈ అడ్వాన్స్ 2026 రిజల్ట్స్ వచ్చాయండి. శ్రీ చైతన్య అంటే మహా అద్భుతంగా చేసిందండి. ఒక్కసారి చూడండి రిజల్ట్స్, మీరు అదే మాట అంటారు. ఇండియా మొత్తంలో ఆల్ ఓవర్ ఇండియా 100 లోపు 35 మంది ఉన్నారండి. అలాగే 500 లోపు మన స్టూడెంట్స్ 126 మంది ఉన్నారండి. అలాగే 1000 ఏఐఆర్ ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్స్ లోపు 200 స్టూడెంట్స్ ఉన్నారండి. ఓన్లీ శ్రీ చైతన్య నుంచి. ఇంతకన్నా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఏ ఇన్స్టిట్యూషన్లో వచ్చే అవకాశం లేదండి, ఎప్పటికీ కూడా జరిగే అవకాశం కూడా లేదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ ఇన్ జేఈ అడ్వాన్స్డ్ అండ్ దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ హిస్టారిక్ రిజల్ట్స్. అండ్ ఇంతకన్నా అద్భుతం ఒకటి చూపిస్తా. విజయవాడ అండి అంటూ ఉంటారు కదా, విజయ ఢంకా మోగించడం అని. నిజంగా విజయవాడ పిల్లలు విజయ ఢంకా చెవుల్లో తుప్పు వదిలేటట్టుగా మోగించారండి. ఒక్కసారి చూడండి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో. 100 లోపు 12 మంది విజయవాడ పిల్లలేనండి. అంటే విజయవాడ అంటే విజయవాడ వచ్చి చదువుకునే పిల్లలు. కొంతమంది కడప నుంచి వచ్చున్నారు, అనంతపురం నుంచి వచ్చున్నారు, అలాగే విజయనగరం, విశాఖపట్నం, ఇంకా చాలా చోట్ల నుంచి పిల్లలు వచ్చారు. అలా 100 లోపు 12 మంది కేవలం విజయవాడలో మన శ్రీ చైతన్యలో చదువుతున్న పిల్లలేనండి. అలాగే 500 లోపు 47, అలాగే 1000 లోపు ఆల్ ఇండియా ర్యాంక్స్ లోపు 67 మంది, వీళ్ళంతా విజయవాడ పిల్లలేనండి. అయితే మీ అందరికీ కూడా చాలాసార్లు వినుంటారు గాయత్రి వేదవ్యాస్ క్యాంపస్. మీ అందరికీ తెలుసు గాయత్రి వేదవ్యాస్ క్యాంపస్లో మనం తీసుకునే చాలా లిమిటెడ్ స్టూడెంట్స్. అలాగే ఈ బ్యాచ్ మనం తీసుకున్నది కేవలం 54 మంది అండి. ఆ 54 మందిలో మీరు ఒక్కసారి చూస్తే 100 లోపు ఆల్ ఇండియా ర్యాంకులో 4 ఉన్నారు, అలాగే 500 లోపు 21 మంది ఉన్నారు, అలాగే 1000 లోపు 32 మంది ఉన్నారండి. అంటే 54 మందిలో అంతే మంది స్టూడెంట్స్ మనం అంటే ఎప్పుడు అంటుంటాం కదండి లిమిటెడ్ స్టూడెంట్స్ అని. మీరు అప్పుడప్పుడు లిమిటెడ్ స్టూడెంట్స్ కాదులే ఎంతమంది అని తీసుకుంటారేమో అనుకుంటారండి. ఈ బ్యాచ్ వరకు వస్తే కనుక మనకి చాలా మంచి రికమెండేషన్స్ ఉంటాయి, ఎమ్మెల్యే రికమెండేషన్స్ అని చాలా రికమెండేషన్స్ ఉంటాయి. కానీ తక్కువ మంది తీసుకుంటాం ఈ బ్యాచెస్లో. ఎందుకు అంటే మనం ప్రతి ఒక్కరి మీద కూడా ఫోకస్ చేసి మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి. అయితే ఈ 32 మందికి 1000 లోపు ర్యాంక్ రావడం అనేది చిన్న విషయం కాదండి. ఎలా వచ్చి ఉంటుంది? అలాగే ఒకే బ్యాచ్ 54 మంది ఉన్నారు, అందులో 4 100 లోపు ర్యాంక్ వచ్చింది. ఎలా వచ్చి ఉంటుంది? ఎందుకంటే వారానికి మనం 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామండి. అదే 11th అయిన తర్వాత 12th క్లాస్లో చూస్తే మనకి జూలై నుంచి మనం ఆల్మోస్ట్ వారానికి ఒక 3-4 ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. కండక్ట్ చేయడమే కాకుండా ప్రతి ఎగ్జామ్ తర్వాత రూట్ కాజ్ అనాలిసిస్ అని ఒకటి చేస్తామండి. రూట్ కాజ్ అనాలిసిస్ అంటే ప్రతి క్వశ్చన్ కూడా మనం పూర్తిగా విశ్లేషించి ఆ అబ్బాయి ఏ కాన్సెప్ట్లో ఏ సబ్ టాపిక్లో వీక్గా ఉన్నాడో చూసుకొని అక్కడికక్కడ మన టీచర్స్ చేత ప్రతి స్టూడెంట్కి తనకి తగ్గట్టుగా తను ఏ కాన్సెప్ట్లో వీక్ ఉన్నాడు అనేది తెలుసుకొని ఆ పిల్లలకు తగ్గట్టుగా టీచింగ్ చేసుకుంటూ అలా ఎంతో కాలం అంటే ఒక 2 ఏళ్ళు కృషి తర్వాత ఆ ఫ్యాకల్టీస్ పడ్డటువంటి కృషి అవ్వచ్చు, లేదా పిల్లలు పడ్డదవచ్చు, లేదా అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కలిసి కట్టి మొత్తానికి వర్క్ చేస్తే ఈ రకమైన రిజల్ట్స్ వస్తాయండి. సో 4 మంది 100 లోపు గాయత్రి నుంచి, అలాగే 21 500 లోపు, అలాగే 32 మంది 1000 లోపు రిజల్ట్స్ ఓన్లీ అండ్ ఓన్లీ గాయత్రి వేదవ్యాస్ నుంచి వచ్చారండి. ఒక్కసారి మీకు మొత్తం చూపిస్తా. ఆల్ ఓవర్ ఇండియా రిజల్ట్స్ అండి ఇవన్నీ కూడా 21 26. అలాగే ఈ అబ్బాయి చూసారంటే మోహిత్, ఈ అబ్బాయి సౌత్ ఇండియా టాపర్ అండి. మన సౌత్ ఇండియాలో ఉన్న ఈ 5 స్టేట్స్లో టాపర్ ఈ అబ్బాయి. ఆల్ ఇండియా 4th ర్యాంకర్ మోహిత్. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే విజయవాడ, ఇందాకలు అనుకున్నాం విజయవాడ పిల్లలు మహాద్భుతంగా చేశారని. ఆ విజయవాడ పిల్లలు 100 లోపు 12 మంది. ఇదిగో ఈ 12 మంది అండి. ఎవరెవరు? మోహిత్, సాకేత్, అలాగే శేఖర్, హిమకర్, పవన్, అలాగే సమిత్, మన యోగేష్, మణిదీప్, అలాగే తేజల్, అలాగే అభిషేక్, జయదేవ్ యాజ్ వెల్ యాజ్ అవినాష్. ఈ ఆరుగురు మొత్తం 12 మంది 100 లోపు వచ్చారండి. అలాగే మనం గాయత్రి క్యాంపస్ చూసుకుంటే ఈ అబ్బాయిలు మీకు బాగా సుపరిచితమైనటువంటి పిల్లలే. మోహిత్, అలాగే చంద్రశేఖర్, వీళ్ళిద్దరికీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి జేఈ మెయిన్స్లో. ఆ పిల్లలకు వచ్చిన ర్యాంక్స్ అండి ఆల్ ఓవర్ ఇండియా 26th ర్యాంక్, అలాగే 38 ర్యాంక్. అలాగే ఇద్దరు పిల్లలతో పాటు మనకి పవన్, అలాగే తేజల్ కూడా 100 లోపు వచ్చారు. అలాగే మిగతా పిల్లలు మనం అనుకున్నట్టుగా
500 లోపు 21 మంది, 1000 లోపు 32 మంది ఉన్నారు. మిగతా పిల్లలు కూడా వచ్చారు, బట్ 1000 లోపు కాదు. సో ఈ రకంగా మనకి గాయత్రి వేదవ్యాస నుంచి వచ్చారు. అయితే ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత జేఈ అడ్వాన్స్డ్లో మీరు ఊహించగలరు పిల్లలంతా ఎంత ఆనందంగా ఉండుంటారో, పేరెంట్స్ ఎంత ఆనందంగా ఉండుంటారో, శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ఎంత ఆనందంగా ఉంటుంటుందో. అయితే నిన్న వచ్చిన రిజల్ట్స్కి అసలు సెలబ్రేషన్స్ మామూలుగా జరగలేదండి. విజయవాడ మొత్తం దద్దరిల్లిపోయిందండి సెలబ్రేషన్స్తో. క్రాకర్స్ అవ్వచ్చు, లేకపోతే రకరకాల ఏమంటారు డాన్సులు అంటారు, పిల్లల కేరింతలు అంటారా, సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా అద్భుతంగా జరిగాయి. మీరందరూ కూడా చూడాలి సెలబ్రేషన్స్, కాస్తైనా చూడాలి. ఒక్కసారి ఆ గ్లిమ్స్ అయితే మేము ఆ సెలబ్రేషన్స్ విజయవాడలో ఎలా జరిగాయో మేము చూపిస్తామండి, ఒక్కసారి చూడండి. చూసారండి సెలబ్రేషన్స్ ఎంత బ్రహ్మాండంగా జరిగాయో. అయితే ఎంతోమంది పేరెంట్స్ అనిపిస్తుంది మా పిల్లలు కూడా ఈ రకమైన రిజల్ట్స్ వస్తే బాగుంటుంది కదా అని. అయితే ఇక్కడ మనం చూసే పిల్లలు మనకు కనబడుతున్నది ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత వచ్చిన జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ అండి. కాకపోతే వీళ్ళు పడ్డ కృషి చిన్న కృషి కాదండి, 1 సంవత్సరం కృషి కాదండి, 2 ఏళ్ళు, కొంతమంది 3 ఏళ్ళు, కొంతమంది మన శ్రీ చైతన్య స్కూళ్ళలోనే మొట్టమొదటి 6వ తరగతి నుంచి చదివిన పిల్లలు కూడా ఉన్నారండి. అయితే ఈ జర్నీ మొత్తం ఈజీగా అవ్వడం కోసం, ఈ పిల్లల్ని కొంచెం చిన్న వయసు నుంచే కొంచెం బాగా ట్రైన్ చేయడం కోసం, అలాగే ఈ గాయత్రి వేదవ్యాసలో చూసినటువంటి రిజల్ట్స్ రావడం కోసం మనం గాయత్రి వేదవ్యాస్ సిఓ స్కూల్ అనేది మనం గొల్లపూడిలో పెట్టుకున్నామండి. ఆ గొల్లపూడిలో మనం నిర్మించినటువంటి ఆ సిఓ స్కూల్, గాయత్రి భవన్ సిఓ స్కూల్లో మనం అడ్మిషన్స్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. అయితే జూన్ 10వ తారీఖు వరకు కూడా మనం అడ్మిషన్స్ తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. సో అక్కడ మనకి ప్రత్యేకత ఏంటి అంటే మనం 6వ తరగతి నుంచి కూడా ఇప్పుడు చెప్పినటువంటి రూట్ కాజ్ అనాలిసిస్, అలాగే ఏ టాపిక్లో ఆ స్టూడెంట్ వీక్గా ఉన్నాడు అనేది మనం మొట్టమొదటి నుంచి పసిగట్టి, అలాగే 6, 7 ఈ 2 తరగతుల్లో మాత్రం వాళ్ళని ఫస్ట్ సబ్జెక్ట్లో కంఫర్టబుల్ చేసి ఫిజిక్స్ అంటే ఏంటి, కెమిస్ట్రీ అంటే ఏంటి, అందులో టాపిక్స్ ఎలా నేర్చుకోవాలి, ఎలా చదవాలి, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ నేర్పుతూ, అలాగే 8th, 9th, 10thలో మాత్రం వాళ్ళ కంప్లీట్ 11th and 12th జేఈ అడ్వాన్స్డ్ వరకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ఈ పిల్లలకి 10th క్లాస్ తర్వాత మీరు ఏ ఎగ్జామ్ పెట్టినా, నీట్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేకపోతే జేఈ అడ్వాన్స్డ్ అవ్వచ్చు, లేదా మెయిన్స్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఖచ్చితంగా 12th క్లాస్ రాసిన పిల్లలతో సమానంగా వీళ్ళు రాయగలరండి. ఆ రకమైనటువంటి సెక్షన్ ఇవ్వబడుతుంది. అంటే మీరు సెక్షన్ అనగానే బాగా మళ్ళా చాలా టఫ్గా ఉంటుంది, చాలా కష్టపడాల్సి ఉంటుంది అనుకుంటారేమో, అదేమి కాదండి. ఉదయాన్నే యోగా ఉంటుంది, పిల్లలకి స్పోర్ట్స్ ఉంటాయి, చాలా నవ్వుతూ ఆనందంగా హ్యాపీగా పిల్లలందరూ చదువుకుంటారు ఆ సిఓ స్కూల్లో. సో ఇలాంటి రిజల్ట్స్ రావాలంటే మరి ఆ రకమైనటువంటి శిక్షణ అవసరం అండి. అందుకే ప్రత్యేకంగా మనం గాయత్రి సిఓ స్కూల్ అనేది పెట్టుకున్నామండి గొల్లపూడి మన విజయవాడలో. ఎవరైనా రావాలి అనుకుంటే, అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే 6th to 9th మాత్రమే తీసుకుంటామండి, లిమిటెడ్ అడ్మిషన్స్. అది కూడా జూన్ 10వ తారీఖు లోపు మన అడ్మిషన్స్ అయితే క్లోజ్ చేసుకుంటాం, ఎందుకంటే ఆ తర్వాత మనం క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనండి. సో ఇది మన జేఈ అడ్వాన్స్డ్ 2026 రిజల్ట్స్ యొక్క విశ్లేషణ. అలాగే మహా అద్భుతంగా చేశారు పిల్లలందరూ, వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి పిల్లలందరికీ. అలాగే వాళ్ళ గురించి ఎంతోసేపు ఆలోచిస్తూ పేరెంట్స్ ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళకి కూడా ధన్యవాదాలండి. వాళ్ళ కృషికి నిజంగా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. అలాగే ఆ స్టూడెంట్స్ యొక్క ఫ్యాకల్టీస్ ఎవరైతే వాళ్ళతో పాటు నించుని నిరంతరం వాళ్ళతో పాటు కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అని చెప్తానండి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తరఫున. అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ అస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.